తెలంగాణలో బీజేపీ అతిపెద్ద పార్టీగా ఎదగబోతుందన్నారు ఆ పార్టీ నేత రామచంద్రరావు. సభ్యత్వ నమోదులో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా రికార్డులను బ్రేక్ చేస్తామని చెప్పారు. తెలంగాణలో 6 ఏళ్ల క్రితం బీజేపీకి 11,85,000 సభ్యత్వాలున్నాయని, ఈసారి 50 లక్షలు టార్గెట్ గా పెట్టుకున్నామని తెలిపారు. సెప్టెంబర్ 2న ఢిల్లీలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమవుతుందని, అదే రోజు ప్రధాని మోదీ సభ్యత్వం తీసుకుంటారని చెప్పారు. తెలంగాణలో సెప్టెంబర్ 3 నుంచి స్టార్ట్ అవుతుందని, రాష్ట్ర ప్రజలు బీజేపీని ఆశీర్వదించాలని కోరారు రామచంద్రరావు. భారతదేశంలో 2వ తారీఖు నాడు ఢిల్లీలో ఈ సభ్యత్వం ఒక కార్యక్రమాన్ని లాంఛనంగా మొదలు పెడతారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు వారు మొట్టమొదటి ఒక సభ్యత్వాన్ని భారతీయ జనతా పార్టీలో తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా 3వ తారీఖు హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి సభ్యత కార్యక్రమాన్ని లాంచ్ చేస్తాను. ఈ లాంచింగ్ ప్రోగ్రాము ఇక్కడ స్టేట్ ప్రెసిడెంట్ తీసుకుంటారు, కొంతమంది గెస్టులు వస్తారు. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఒక పుర ప్రముఖులు, కొంతమంది న్యాయవాదులు కానీ, ఇంజనీర్లు కానీ, టీవీ ఆర్టిస్టులు కానీ, అదేవిధంగా అనేక రంగాలు, డాక్టర్స్ కానీ, రంగాల్లో ఉన్నటువంటి కొంతమంది ప్రముఖులు వారు కూడా కిషన్ రెడ్డి గారితో సభ్యత్వం తీసుకుంటారు. ఇది 3వ తారీఖు తీసుకుంటే లాంచ్. గతంలో భారతీయ జనతా పార్టీకు తెలంగాణలో 11,85,000 మెంబర్షిప్ ఉండేది. ఈ 11,85,000 సదస్సులు, ఈ సభ్యత్వాన్ని మేము ఈసారి కనీసము మాకున్న యాక్టివ్ బూత్స్లో 200 కన్నా ఎక్కువ సభ్యత్వం పెంచాలి అని చెప్పేసి 200 పై చిలుకుని సభ్యత్వాన్ని ప్రతి బూత్లో, అంటే మాకు యాక్టివ్ ఉన్న బూత్లో కొన్ని బూత్స్ ఉన్నాయి, ఓల్డ్ సిటీలో కానీ కొన్ని ప్లేసెస్లో కానీ లేవు, అక్కడ కూడా చేయాలనే ప్రయత్నం. ప్రతి వర్గంలో, ప్రతి కులాల్లో, ప్రతి మతంలో, ప్రతి ప్రాంతంలో, తెలంగాణలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో కూడా సభ్యత్వం నమోదు కార్యక్రమం చేస్తాం. అందరినీ కూడా మేము కలుపుకునే ప్రయత్నం చేస్తాం. సర్వవ్యాపి సర్వస్పర్శి అనేటటువంటి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ప్రపంచంలో 12 కోట్ల ఒక సభ్యత్వంతో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ఒక రికార్డుని బద్దలు కొట్టింది. మళ్ళీ మా రికార్డుని కూడా మేము రేపు 50 కోట్లతోని ఈ యొక్క సభ్యత్వాన్ని మేము దేశవ్యాప్తంగా కూడా మా రికార్డుని మేము బద్దలు కొట్టి దేశంలో అతిపెద్ద రాజకీయ పార్టీగా మేము మళ్ళీ ఆవిర్భవిస్తామని చెప్పి పూర్తి నమ్మకం ఉన్నది.